దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము కూడినడానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభు. మీకే మహిమలారోపిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు. వాస్తవానికి యోబు ఇక్కడ ఒక మాటను, అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలా జరగటానికి వీల్లేదు అంటున్నాడు. ఎలాగంట? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలగటం అలాగా జరగదు అంటున్నాడు. వాస్తవానికి ఎవరు పాప సహితులు, ఎవరు పాపరహితుడు అన్న విషయాలను గనక మనం శ్రద్ధగా ధ్యానం చేయగలిగితే అనేక సందర్భాలలో మనకు దేవాది దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం ధ్యానం చేసి ఉంటాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో రాయబడి ఉంటుంది. ఆయన చొక్కాయి అంచులు ఆ మందిరపు అంతాన్ని కూడా అదంతా ఆవరించి ఉన్నప్పుడు మరి దేవదూతలు ఏ రీతిగా మందిరంలో కలియ తిరుగుతూ ఆయన పరిశుద్ధుడు 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 అని మరి స్తుతిగానాలు చేస్తూ ఉన్నాయో మనం చదివాం. ఆ రీతిని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని రాయబడు. అది నాతో పోటీ పడుతుంది. అలా పోటీ పడకూడదు. సౌండ్ ఎప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. యోబు భక్తుడు మాట్లాడుతున్న మాటను చాలా శ్రద్ధగా గమనించండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. అలాగున
ఎవడును పుట్టనేరడు. గమనించండి. ఎందుకు యోబు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోగలిగితే, వాస్తవానికి దేవాది దేవుని యొక్క పుట్టుకకు సంబంధించిన ముంగుర్తులు ఏవి కూడా యోబు గ్రంథంలో మనం చూడం. వాటికి సంబంధించిన సూచనలు ఏవి కూడా మనము చూడం. కానీ ఈ ఒక్క మాటనైతే మనం చూస్తూ ఉంటాం. అందుకనే యోబు ఒక్క మాటలో తేల్చి చెప్పేస్తున్నాడు, అలా ఎవరో కూడా పుట్టనేరడు అని రాయబడం. గమనించండి. మరి దేవాది దేవుని పరిశుద్ధత గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వచనాల నుంచి ఒకసారి చదువుదామా? చదవండి. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చూశాడు. ప్రవక్త అయిన యెషయా చూశాడు. ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చదవండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివారు 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుచున్నారు. వారు ఏమంటున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. గమనించగలిగితే ఇక్కడ ఆయన పరిశుద్ధతను గురించిన వివరణ మనకి కనబడుతూ ఉంది. ఆయన చొక్కాయి అంచులు ఎక్కడి వరకు ఉన్నాయి అంటే, అత్యున్నతమైన సింహాసనం మొదలుకొని ఆ దేవాలయపు అంచుల వరకు ఆయన చొక్కాయి అనగా ఆయన మహిమ నిండి ఉంది. ఆయన మహిమను గురించి ఎవరు ప్రకటిస్తూ ఉన్నారంటే, దేవదూతలు ఆయన మహిమను ప్రకటిస్తూ ఉన్నారు. ఏ రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు? ఒక్కొక్క శరాపులకి కూడా 6 రెక్కలు ఉన్నాయి. 2తో వాటి దేహాన్ని కప్పుకుంటున్నారు. 2తో ఎగురుతూ ఉన్నారు. ఆ రీతిగా ఎగురుతూ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ సంగతులు ఏవి కూడా తెలియని యోబు అంటున్నాడు, ఆ రీతిగా పరిశుద్ధుడు ఎవరో కూడా లేడు అన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వాస్తవానికి ఈ రోజున మన వర్తమానము ఈ స్టేట్మెంట్తో మొదలు పెడతాం. ఏది? ఎవరు కూడా ఆ రీతిగా పుట్టరు అన్న విధానంతో. కానీ చూడగలిగితే యోబు భక్తుడిని గమనించండి. ఈ రీతిగా మాట్లాడాడు కదా. యోబు భక్తునిలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడగలిగితే, మొదటి అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటో గమనించండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరితో మాట్లాడుతున్నారో చూసారా? దేవాది దేవుడు అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన యోబును నువ్వు చూసావా? ఎలాంటి వాడు నా సేవకుడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవాది దేవుడు యోబును గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. భూమి మీద యోబు వంటి వాడెవరు కూడా లేరు. కానీ యోబు ఏమంటున్నాడు? పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలగటం అసాధ్యం. ఆ రీతిగా ఎవరు కూడా పుట్టరు అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ సమస్య దేనికి సంబంధించిందంటే, పరిశుద్ధతకు సంబంధించింది. ఎవరు పరిశుద్ధుడు? ఆయనే పరిశుద్ధుడు. ఒకసారి కాదు, 3 సార్లు. గమనించండి. దేవదూతలు మాట్లాడిన మాట ఏంటి? అలాగ ఎగురుతూ ఆ దేవాలయం అంతా కూడా కలియదిరుగుతూ ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాట్లాడుతూ ఉన్నారు. గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయనను కీర్తించి కొనియాడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఉంటే
దేవుడు యోబును గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని గమనించండి. అటువంటి వాడు అనగా అటువంటి యథార్థవంతుడు, అటువంటి న్యాయవంతుడు, ఆ రీతిగా భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు ఎవరు కూడా లేడు అని దేవాది దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే ఇంత తారతమ్యాలు లేదా ఇటువంటి వైరుధ్య భావాలు దేవునికి యోబుకు కలిగి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడేమో యోబు యథార్థవంతుడు, యోబు లాంటి వాడు అసలు ఈ భూమి మీదే లేడు అంటుంటే యోబుకి ఉన్న సందేహం ఏంటి? ఎవరు కూడా ఆ రీతిగా పుట్టరు అంటున్నాడు. వాస్తవానికి మనం గమనించగలిగితే యోబు గ్రంథంలోనే కాదు, యోబు యొక్క ప్రస్తావన చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఎటువంటి ప్రాంతంలో ఉంటే, యెరూషలేములో ఉన్నారనుకోండి, యెరూషలేము మీద ఉగ్రత రాబోతూ ఉంది అని యెహెజ్కేలు ప్రకటించాడు, బాగానే ఉంది. యెహెజ్కేలు, ఇర్మియా లాంటి ప్రవక్తలు ఆ ప్రాంతంలో ఉన్నా సరే ఆ ఉగ్రతను తప్పించగలిగారా? తప్పించలేదు కదా. అలాగే యోబు, దానియేలు, నోవాహు గురించిన ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఆ తరము వారిలో నోవాహును మించిన నీతిమంతుడు ఎవరు కూడా లేరు. గమనించండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే నోవాహు యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఆ తరము వారిలో నోవాహు లాంటి వారు ఎవరు కూడా లేరు. మరి ఇక్కడ దేవాది దేవుడు అపవాదితో చేస్తున్న సవాలు ఏంటి? నోవాహు తరంలో నోవాహు వంటి వాడు ఎలాగైతే లేడో, యోబు లాంటి వాడు యోబు తరంలో కూడా లేడంట. అలాంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు ఆ తరములో కూడా లేడు. ఇది యోబును గురించిన ప్రస్తావన. మరొక వ్యక్తి కూడా అక్కడ ప్రస్తావించబడ్డాడు. ఎవరతను? దానియేలు లాంటి వాడు కూడా గమనించండి, ఆ తరములో ఎవరు కూడా లేరు. వాస్తవానికి అందరూ కూడా అక్కడ ఉన్న ఒత్తిడిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టిన వారే, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వారే. ఆ రోజున బబులోను సామ్రాజ్యంలో చెరగా తీసుకురాబడిన యెరూషలేముకు సంబంధించిన యూదులు, మేధావులైన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దానియేలు వంటి వారు ఎవరు కూడా లేరు. ఇటువంటి యథార్థవంతులు, ఇటువంటి నీతిమంతులు, అటువంటి ముగ్గురు కూడా యెరూషలేము పట్టణంలో ఉన్నప్పటికీ వాళ్ళు తమను తామే రక్షించుకుంటారు, కానీ యెరూషలేమునైతే రక్షించలేరు అని అక్కడ రాయబడి ఉంది. వాస్తవానికి వారి భక్తి వారి వరకే ప్రయోజనం, కానీ వారి తర్వాత తరాలకు ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు అని అక్కడ రాయబడి ఉంది. ఆ రీతిగా చూడగలిగితే గమనించండి, యోబే అంటున్నాడు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు అంటున్నాడు. అదే రీతిగా యోబు గురించి మరొక సందర్భంలో ప్రస్తావించబడింది. అదేంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. గమనించండి, యోబుని గురించిన ప్రస్తావన మరొక సందర్భంలో కూడా యోబు యొక్క సహనం గురించి విన్నారు కదా అని రాయబడి ఉంది. ఎంతో జాలి కనికరము కలిగిన వాడు ఎవరు? దేవాది దేవుడు. అందుకనే యోబును తిరిగి ఆ స్థాయికి తీసుకొని వెళ్ళాడు. అటువంటి యోబు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలగటం జరగదు. అలాగ జరిగితే మంచిదే, కానీ ఆ రీతిగా ఎవరు కూడా పుట్టరు అంటున్నాడు.
వాస్తవానికి యోబు ఎటువంటి భక్తుడో అంత్యకాలాల్లో ఉన్న మనము కూడా అటువంటి భక్తులమే. గమనించండి, కీర్తనాకారుడు అంటాడు 16వ కీర్తన 3వ చరణంలో, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటున్నాడు. భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు. గమనించండి, మనం ఎందుకు ఉన్నాము, శేషము ఎందుకు ఉంది అంటే దేవాది దేవుడి మహిమపరచటానికే ఉంది. వాస్తవానికి ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడిగా పుట్టి సర్వమానవాళి పాపాల నుంచి విడిపిస్తాడని చెప్పి కొన్ని తరాలుగా మనుషులందరూ కూడా, మానవాళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని తరాలుగా ఎదురు చూసినా సరే ఆయన మాత్రము కన్యమరియ గర్భంలోనే పాపరహితుడిగా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపరహితుడిగా జన్మించాడు. ఆయన యొక్క ప్రత్యక్షత పాపరహితుడిగా జన్మించటమే. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? వాస్తవానికి ప్రత్యక్షత అంటే గమనించండి, కనిపించటం. ఏది? సడన్గా కనిపించటం. దీన్నే ప్రత్యక్షత అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు లేరా? మొదటి నుంచి ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు? యోహాను అంటున్నాడుగా, 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆయన ఆది నుంచి ఎలాగ ఉన్నాడు? వాక్య రూపేణ ఉన్నాడు. ఆయన వాక్యములాగానే ఉన్నాడు. ఆయన సత్యములాగానే మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రము దేవుని వాక్యమేగా. దేవుని వాక్యము సత్యము కాబట్టి ఆయన సత్యముగా మన మధ్యలో ఉన్నాడు. కానీ ఆయన ప్రత్యక్షం అవటం వలన మనకు కృప అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షపరచబడటం వలన ఎలాగ ప్రత్యక్షపరచబడ్డాడు? ఆయన సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడు. సశరీరుడు అంటే మనలాగానే రక్త మాంసాలు కలిగి మన మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే గమనించండి, ఆయన ప్రత్యక్షం అవటం వలన ఇప్పుడు మనకు అనుగ్రహించబడింది ఏంటంటే కృప. అప్పుడు వరకు ఏముంది? మనకు సత్యము అనబడిన ధర్మశాస్త్రం ఉంది. ఆ సత్యము ప్రకారము ప్రతి మనిషి కూడా తీర్పు తీర్చబడాల్సిందే. అందుకనే ఎంత తీర్పు తీర్చబడినప్పటికీ మనిషి వాస్తవానికి జన్మతః పాపి. గమనించండి, మనిషి పాపి గనుక ప్రత్యక్ష గుడారం దగ్గరికే వస్తాడో, బలులే అర్పిస్తాడో, గంగాలంలో కాళ్ళే గడుక్కుంటాడో, ఆ యాజకుని దగ్గరే కనపరుచుకుంటాడో, ఏమైనా చేయనివ్వండి, మనిషి ఎవరిప్పుడు? పాపి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఏంటి? మనిషి ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాడు. గమనించండి, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాడు. అందుకనే ఆయన సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన 33.5 సంవత్సరాలు మనలాగే రక్త మాంసాలతో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు. గమనించండి, ఎన్నిసార్లు పరిశుద్ధుడు అని చెప్పాను? ఎన్నిసార్లు? 3 సార్లు రాయబడి ఉంది. గమనించండి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన క్రియలలో పాపం లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడుగా దేవదూతల చేత కూడా ఆయన పొగడబడుతూ ఉన్నాడు. దేవదూతలు ఆయన కొనియాడుతూ ఆ రీతిగా దేవాలయం అంతా కూడా కలిగి తిరుగుతూ ఉన్నారు. ఆయన మహిమను వివరిస్తూ ఉన్నారు. గమనించండి, ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు సత్యము మొదటి నుంచి ఉంది. మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము రోజుల నుంచి కూడా సత్యం ఉంది. ఇప్పుడు సత్యము దేనితో కలుసుకుంది? వచ్చి కృపతో కలుసుకుంది. హల్లెలూయా. అందుకని ఆయన కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివాసం చేశాడు. ఇక మన పాపాలన్నిటిని కూడా ఆయన వీపు మీద మోసాడు. ఎందుకనంటే ఆయన పాపరహితుడు కనుక. యోబు ఆ సంగతి గ్రహించలేదు. అందుకని అంటున్నాడు, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగే ఎవరు కూడా పుట్టనేరడు అంటున్నాడు. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా,
పుట్టినవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పురుషుని ప్రమేయము లేకుండా జన్మించిన వాడు ఆయన పుడతాడు అని చెప్పి తరతరాలుగా మానవాళి ఎదురు చూస్తానే ఉంది. ఎన్ని తరాలుగా ఎదురు చూసిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలంట. దావీదు మొదలుకొని యూదులందరూ బబులోను సామ్రాజ్యంలోనికి బానిసలుగా వెళ్ళిపోయేంత వరకు మరొక 14 తరాలు. వారు అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు మరొక 14 తరాలు. ఈ రీతిగా 42 తరాలు మానవాళి యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం, అనగా ఆ పాపరహితుని కోసం ఎదురు చూసింది. కానీ ఆయన యుక్త కాలములో, తగిన కాలములో ఆయన మన కోసం కన్య మరియ గర్భాన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనకు కావాలనుకుంటే కాదు, ఆయన తగిన సమయంలో మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం అవసరం గనుక ఆయన జన్మించాడు. ఎలాగ జన్మించాడు? ఆయన యుక్త కాలములో కన్య మరియ గర్భాన, అనగా తగిన కాలములో కన్య మరియ గర్భాన పాపరహితునిగా ఆయన జన్మించాడు. ఈ వంశావళిని ఒకసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ వంశావళిలో రాయబడి ఉంటుంది కదా, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును అతని అన్నదమ్ములను కనెను. అలాగా ఇస్సాకు ఎలాగ కంటాడు అన్న సందేహం మనకి కలగచ్చు. వాస్తవానికి అంటే ఎందుకు పురుషుల పేర్లే రాయబడి ఉన్నాయి అంటే అక్కడ పురుషుని ప్రమేయం ఉంది కనుకనే పురుషుని పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే స్త్రీ యందు పుట్టి అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే పురుషుని ప్రమేయము లేదక్కడ. గబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో చెప్పిన మాట ఏంటి? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. హల్లెలూయా. అంటే పురుషుని ప్రమేయము లేదు, ఇక పాపానికి చోటు లేదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు పాపరహితునిగా పుట్టాడు, పాపము లేనివాడిగా పుట్టాడు, ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. గమనించండి, నతనయేలుకు ఫిలిప్పుకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. యోబు ఎలాగైతే ఒక అభిప్రాయంలో ఉండిపోయాడో, ఏమని? పాపరహితునిలో నుంచి పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టడం జరగదు అనే అభిప్రాయంలో ఉండిపోయాడు యోబు. అలాగే ఇక్కడ నతనయేలుకి కూడా ఒక అభిప్రాయం ఉండిపోయింది. ఏంటి అభిప్రాయం అంటే, నజరేతు అనే ఊరు అది ఎన్నిక లేనిది, అది చాలా స్వల్పమైనది, అందులో నుంచి కూడా ఏ మంచి రాదు, ఎవరు కూడా అందులో నుంచి మేలు చేయలేరు అన్న అభిప్రాయంలో నతనయేలు ఉండిపోయాడు. గమనించగలిగితే అప్పుడు ఫిలిప్పు ఏమంటున్నాడు? వచ్చి చూడు అంటున్నాడు. ఎంతకు నజరేతులో నుంచి ఏమొచ్చిందంటే, నజరేతులో ఊరు నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇటువంటి మంచి లేని ఊరిలో నుంచి మంచి పుట్టగలిగినప్పుడు మరి సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలగటం కూడా సాధ్యమే కదా. కానీ యోబేమంటున్నాడు? అలాగా ఎవడు కూడా పుట్టలేడు అంటున్నాడు. గమనించండి, వాస్తవానికి మృతతుల్యమైన శారా గర్భంలో ఇస్సాకు పుట్టగా లేనిది, అనగా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవునికి సమస్తము సాధ్యమే కదా. మరి అది జరగగలిగినప్పుడు మరి కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితునిగా పరిశుద్ధునిగా జన్మించటంలో
అసాధ్యమేముంది? దేవునికి సమస్తము సాధ్యమే. తర్వాత 47వ వచనంలో ఏమంటున్నాడు యేసు? నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పెను. గమనించండి, నతనయేలును చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? ఇతనే నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీలు ఎంతమంది లేరండి? 6 లక్షల మంది కాల్బాలం ఉంది ఇశ్రాయేలు వారికి. మరి ఎంతో కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన దేశం అనబడిన కనానుకి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎంతమంది లేరు? వారందరిలో కపటము లేని వారు ఎవరంట? నతనయేలు. ఇతనే నిజమైన ఇశ్రాయేలు అని రాయబడి ఉంది. హల్లెలూయా. 32 లక్షల మంది ఇశ్రాయేలు వారు. అంత జనాభాలో కపటము లేని వారు ఎవరు అంటే నతనయేలు మాత్రమే. ఆ రీతిగా చూడగలిగితే మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. గమనించండి, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అంతటా యెహోవా అబ్రహాముతో ఏమంటున్నాడు? వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. గమనించండి, అంటే అటువంటి పండు ముసలితనంలో శారాయి గర్భం ధరించటం ఏంటి? శారాయి కుమారుని కంఠం ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఇది ఇలా జరుగుతుందా అని చెప్పి ఆమె నవ్వింది. ఆమె నవ్వటం ఏంటి? యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉంటుందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. గమనించండి, ఎందుకు నవ్వింది వాస్తవానికి శారా? ఈ పండు ముసలితనంలో నేను గర్భం ధరించగలనా అని నవ్వింది. కానీ దేవుడేమంటున్నాడు? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా? గమనించండి. కానీ ఆయన అన్నట్టే మీదటికి ఈ సంవత్సరం తర్వాత ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునన్న మాట 21వ అధ్యాయము 6వ వచనంలో నెరవేర్చబడింది. గమనించండి, అంటే దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యపరిచాడు. హల్లెలూయా. 6వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. గమనించండి, దేవుడు ఆమెకి ఏం కలుగజేశాడు? నవ్వు కలుగజేశాడు. అంటే ఎవరినిచ్చాడు ఇప్పుడు దేవుడు ఆమెకి? ఇస్సాకును ఇచ్చాడు. హల్లెలూయా. అంటే అసాధ్యం అనుకుందగా, కానీ దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. గమనించండి, దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచాడు. ఇలాగ అసలు జరగనే జరగదు అంటున్నాడు యోబు, కానీ దేవాది దేవుని కదా అసాధ్యమా? సాధ్యమే. కనుకనే కన్యమరియ గర్భాన పాపరహితుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు. హల్లెలూయా. మార్కు సువార్తలో కూడా రాయబడి ఉంటుంది కదా, 10వ అధ్యాయము 27వ వచనంలో, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యము. హల్లెలూయా. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. అంటే గమనించండి, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టటము సాధ్యమే. ఇలా జరగదంటున్నాడు కదా యోబు, అలాగా జరుగుతుంది, జరిగింది యేసుక్రీస్తు ప్రభువు వారి జననము కారణంగా. ఆ రీతిగా రక్షకుడు మన కొరకు పుట్టాడు కన్యమరియ గర్భాన్న. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనలాగానే జీవించాడు. ఆయన మనలాగానే రక్త మాంసాలు కలిగి జీవించాడు. ఆయనకి ఆకలి అవ్వలేదా? ఆయనకి ఆకలి అయ్యింది. అందుకని అపవాది వచ్చి ఏమంటున్నాడు? ఈ రాళ్ళు కూడా నువ్వు రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. ఆయన కూడా ఆశ చూపించాడు అపవాది, ఏమని? ఈ భూలోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా అని. అంటే ఆయన మనలాగానే
శోధించబడ్డాడు, కానీ తన పరిశుద్ధతను మాత్రం ఆయన విడిచిపెట్టుకోలేదు. హల్లెలూయా. ఆయన తన పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేదు. అందుకనే మనం అనుకుంటాం ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు కాబట్టే ఆయన పరిశుద్ధతను కొనసాగించాడని మనం అనుకుంటాం. కానీ గమనించండి, అది దేవుని చిత్తమై ఉంది. ఆయనకు శోధనలు ఎదురైనప్పటికీ ఆయన పరిశుద్ధతను అయితే విడిచిపెట్టుకోలేదు. మనం అనుకుంటాం మనం పాపులుగా పుట్టాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇటువంటి శోధన ఉంటే ఉంటుంది, ఇలాగే ఉంటేలే మనకి, మనం పడిపోవటం సహజమే అని మనం అనుకుంటాం. కానీ మనం పడిపోకుండా ఉండటానికి ఏ రోజు ప్రయత్నించామని కదా, ఆ రోజున ఖచ్చితంగా దేవాది దేవుని సహాయంతో మనం నిలబడతాం. కానీ మనం ప్రయత్నించలేదు ఏ రోజున కూడా. వాస్తవానికి కొన్ని ప్రలోభాలు సాతాను మనకు పెడుతూ ఉన్నా సరే మనం రాజీ పడిపోతూ ఉంటాం, కానీ భక్తి జీవితంలో పడిపోకుండా ఉండటానికి మనం ప్రయత్నించలేదు ఏ రోజున కూడా. గమనించండి. కానీ యేసుక్రీస్తు ప్రభువువారు ఆయన కన్య మరియ గర్భాన పరిశుద్ధునిగా జన్మించి తన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే పాప సహితునిలో నుంచి పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. పాప సహితుడైన మనిషిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడిగా, పాపము లేనివాడిగా ఆయన జన్మించాడు. హల్లెలూయా. అందుకనే లోకాసు వార్తలో మనం చదువుతాం కదా, క్షమించండి, మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, 1వ అధ్యాయములో 21వ వచనంలో రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఇమ్మానుయేలనే పేరు పెడతారు. ఎందుకని అంటారు? గమనించండి, ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఇచ్చే పేరేంటంటే ఇమ్మానుయేలు. ఆ రీతిగా పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టాడు. గమనించగలిగితే గలతీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడి ఉంటుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా ఆయన ప్రత్యక్షం అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆయన మన మధ్య ప్రత్యక్షము అవ్వాల్సిన సమయం అనగా ఆయన మన మధ్యలో బయలుపరచబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపాడంట. ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. గమనించండి, ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన క్రియలలో పాపము లేదు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలు అనేకులు కూడా ఆయనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఆయన తన పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆయన పాప రహితుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే పరిశుద్ధుడు. అందుకనే గమనించండి, ఆయనలో పాపము లేదు అన్న సంగతిని మనం గమనించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తారు. గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతారా? ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగిరి. అయితే ఏమని అడిగారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపంలో పట్టబడిన ఈ స్త్రీని శిక్షించాలా వద్దా ఆయన అడుగుతున్నారంట. గమనించండి, ఆయన శోధించాలనుకొని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. ఇదిగో ఏమో పాపంలో పట్టబడింది, ఏమో తీసుకొని వచ్చాము. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఏమను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. గమనించండి, నేల మీద వంగి ఏదో వేలితో ఆయన రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు చాలామంది రాళ్ళు తీసుకొని వచ్చారు కదా.
ఆ స్త్రీని కొట్టాలి అని. వాస్తవానికి వారికి అర్హత ఉందా అంటే లేదు. ఆయన చెప్పిన మాట ఏంటి? మీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా రాయి వేయమన్నాడు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒకరొక్కరుగా రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయారు. గమనించండి. అంటే వాళ్ళు కూడా పాపము చేసిన వారే. ఇప్పుడు వాళ్ళందరూ కలిపి ఎవరిని తీసుకొని వచ్చారు? పాపములో పట్టుబడ్డ స్త్రీని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆమె వ్యభిచారంలో దొరికింది అంటే వ్యభిచారం చేస్తున్న ఇంకొక పురుషుడు కూడా ఉండాలి కదా. అతన్ని తీసుకురాలా, ఆమెనే తీసుకొచ్చారు. అతనేమైపోయాడు గమనించారా? అతను ఎందుకు తీసుకురాలేదు? అతన్ని ఎందుకు తీసుకురాలేదా అమ్మా? ఇప్పుడు రాళ్ళు పట్టుకొని వచ్చారు చూడండి. ఈ రాళ్ళు పట్టుకున్న వచ్చిన వాళ్ళను వాడు ఒక క్యాస్ట్ అనమాట. అందుకని ఆయన్ని దాచి ఏమైనా తీసుకొచ్చారు. ఎవరి తప్పులు వాళ్ళు చెప్పుకోరు కదా, పక్కన వాళ్ళ తప్పులే చెప్తారు కదా. ఆయన దాచేశారు ఇప్పుడు కదా. ఆయన దాచేసి ఏమైనా మాత్రమే తెచ్చారు. తెచ్చి ఏమంటున్నారు? రాళ్ళు వేయండి, రాళ్ళతో కొట్టండి, ఇది మోషే ధర్మశాస్త్రం, ఇలాగే జరగాలి. ఆయన కూడా తీసుకురావచ్చుగా, తీసుకురా. గమనించు. ఇప్పుడు ఏం జరిగింది? ఆఖరికి ఆయన ఏమన్నాడు? మీలో ఎవరు పాపం చేయలేదో వచ్చి రాయి వేయండి అంటే ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆ 8వ వచనంలో కూడా చూస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మరలా వంగి నేల మీద ఆయన రాస్తూనే ఉన్నాడంట. గమనించండి. వాస్తవానికి అక్కడ శిక్షించదగిన అర్హత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన కూడా ఆమెను శిక్షించలేదు. గమనించండి. ఆయన కూడా ఆమెను శిక్షించలేదు. ఆయన నేల మీద వంగోనేదో రాస్తానే ఉన్నాడు. వాస్తవానికి ఆ సీనాయి కొండ మీద మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారు చూడండి. ఆ 10 ఆజ్ఞలు ఇవ్వగా దేవుడు తన వేలితో ఆజ్ఞలన్నిటినీ కూడా రాతి పలకల మీద రాశారు. ఇప్పుడు అదే చెయ్యి ఇక్కడ నేల మీద ఏదో రాస్తుంది, మనకు తెలియదు. అదే చెయ్యి, ఆ దేవాది దేవుని వేళ్ళు ఆ రోజున రాతి పలకల మీద రాశాయి కదా 10 ఆజ్ఞలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ రాశాయి అంటే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో చూడగలిగితే గోడ మీద రాసి, ఇప్పుడు ఏ చేతులు ఇక్కడ నేల మీద రాస్తా ఉన్నాయి. గమనించండి. అంటే ఆయనకు శిక్షించటం ఇష్టము లేదు కనుకనే ఆయన మన పాపాన్ని కూడా తన వీపు మీద మోసుకొని కలువరి శిలువ మీద బలి అయిపోయాడు. గమనించండి. కలువరి శిలువ మీద ఆయన బలి అయిపోయాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పరిశుద్ధుడు తన పరిశుద్ధతను కూడా విడిచిపెట్టి మనతో ఉండటానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి మన కోసం ఆయన మన శాపాన్ని ఆయన మీద మోసాడు. గమనించండి. అటువంటి పరిశుద్ధుడిని ఈ రోజున మనము ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఇక ఏమన్నాడు ఆమెతో? మరి అన్నాడు కూడా పాపము చెయ్యొద్దమ్మా, ఇంకెప్పుడు కూడా పాపము చెయ్యొద్దు. పాపం ఏమంటది? ఇంకాస్త సేపు చేస్తే బాగుంటుంది అంటది కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇంకెప్పుడు కూడా పాపము చెయ్యొద్దు అంటున్నాడు. సిన్ నో మోర్ అని రాయబడి ఉంటుంది. ఇంకెప్పుడు కూడా పాపము చెయ్యదు. అంటే మన పాపాల నిమిత్తం ఎవరు బలి అయిపోయారో మనం తెలుసుకోగలిగితే, మనకు ఒక అవగాహన ఉంటే, ఆ కనువిప్పు మనకు కలిగితే ఖచ్చితంగా మరెన్నడూ కూడా మనము పాపము చేయము. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఇప్పుడు పాపంలో పట్టబడిన స్త్రీని కూడా క్షమించేశాడు. మన పాపాలను కూడా ఆయన క్షమించేశాడు. మనము సత్యాన్ని అనుసరించి, అనగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనము శిక్షకు పాత్రులమే. కానీ ఆయన మనల్ని శిక్షించాడా? కృపను అనుసరించి ఆయన మనల్ని శిక్షించలేదు. హల్లెలూయా. కృపను అనుసరించి ఆయన మనల్ని శిక్షించలేదు. వాస్తవానికి ఈ వీటి మీద జయాన్ని, అనగా పాపము మీద, పాపపు క్రియల మీద జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
చాలా కాలం క్రితం టిఎల్ మోడీ అనే ఒక మిషనరీ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆయన ఒక చెప్పుల దుకాణంలో పనిచేస్తూ చెప్పులు కొనడానికి వచ్చే వారికి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. సువార్తను ప్రకటిస్తూ ఆ రకంగా ఎంతోమందిని రక్షించాడు. అటువంటి వ్యక్తి తన డ్యూటీ అయిపోయాక ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి ట్రైన్లో కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే అందరూ కూడా కుర్రోళ్ళందరూ అల్లర్చిల్లరగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కాదని వేరే చోటకి వెళ్ళి కూర్చుంటే అక్కడ కొంతమంది ప్యాక్ ఆడుకుంటూ ఉన్నారంట. ప్యాక్ ఆడుకునే వాళ్ళు అంటున్నారంట, బాబు ఖాళీగా ఉన్నావుగా, ఇట్రా నువ్వు కూడా మాతో ఆడు, ఒంటరిగా ఏం కూర్చుంటావంటే ఆయన అన్నాడు, నాకు చేతులు లేవండి, నేను ఆడను అన్నాడంట. వాస్తవానికి ఆయనకి చేతులు ఉన్నాయి, కానీ టిఎల్ మోడీ అన్నది ఏంటంటే నాకు చేతులు లేవు అన్నాడు. గమనించండి. ఏమయ్యా పిచ్చోళ్ళగా కనపడుతున్నావా, చేతులుండి కూడా లేవంటావు ఏంటంటే, ఈ నా చేతులు కాదండి, యేసయ్య చేతులు, నేను యేసయ్య చేతులతో పేక ఆడను అన్నాడు. గమనించండి. ఆ రీతిగా పాపం మీద జయాన్ని టిఎల్ మోడీ పొందుకున్నాడు. దేవుడు శిలువ మీద ఎందుకు మరణించాడు, ఆ పరిశుద్ధుడు మన కోసం ఎందుకు త్యాగమైపోయాడు అంటే మనల్ని పాపం మీద జయం పొందుకోవటానికి, జయస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఆ రీతిగా నిలవబెట్టుకున్నాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే యోబు ఏమంటున్నాడు, పాప సైతునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పుట్టాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన క్రియలలో పాపము లేదు, ఆయన మీద ఏ నేరము కూడా మనుషులు మోపటానికి సరిపోరు. అందుకని పిలాతు కూడా ఏమంటున్నాడు, ఇతనిలో ఏ పాపము కూడా లేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పాపరహితుడు పరిశుద్ధుడు మన కోసము కలువరి శిలువలో మరణించి మనకు పాపము మీద జయాన్ని అందించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ ఉదయకాల సమయంలో అనేక క్రిస్మస్లు గుండా మనం వెళ్తూ ఉన్నాం. చాలా సంవత్సరాలు క్రిస్మస్లు మనం జరుపుకునే ఉండుంటాం. కానీ ఆ పరిశుద్ధునితో మన సహవాసము మనల్ని ఈ లోకం మీద జయాన్ని పొందుకునేలాగా చేస్తుంది. అటువంటి కృప దేవాది దేవుడు మనందరి